వినగలిగాము. దేవుని నామానికి స్తోత్రాలు. సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. కూడిక అయిపోయిన తర్వాత స్వీట్స్ ఉంటాయి. రాజు మరియా వారి కుమార్తె ట్రెఫినా, ఆమె ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండగానే క్యాంపస్లో ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయింది. ఉద్యోగము ముందుగానే ఆమెకు దేవుని కృపచేత దొరికింది కనుక ఆ సంతోషములో వారి తరపున స్వీట్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత జ్ఞాపకం ఉంచుకొని ప్రభువును మహిమపరచుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాము, తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల ప్రభువా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పక్షమున నిలిచి ఉన్నాను ప్రభువా. నన్ను బలపరచండి, నా స్వరమును ముట్టండి. అభ్యంతరాలు కలగకుండా, అపవాది తన కుయుక్తుల చేత మోసపరచకుండా మీ ఆత్మ కాపుదలలో ఉంచండి. ఏమి మాట్లాడనై ఉన్నావో మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని శ్రద్ధగా మేమందరము విని గ్రహించి నేర్చుకొనున్నట్లు మీ ఆత్మ కాపుదలలో మమ్మల్ని ఉంచుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇది మంచిది ప్రియులారా. మనము ధ్యానిస్తూ ఉన్న వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఇక ముందు వారు చేసే ప్రయాణం ఇప్పుడు చేసినంత సులువైన ప్రయాణము కాదు. వారు దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్న దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. కనుక వారికి యుద్ధాలున్నాయి, పోరాటాలున్నాయి. మోషే వారితో ఉండడు. యెహోషువ నాయకత్వములో వారు యోర్దాను నది దాటుతారు. కనుక మోషే వారితో మాట్లాడుతూ దేవుడైన యెహోవా వారి మధ్య ఉన్నాడు అనే విషయాన్ని వారికి తెలియజేస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు మీ ముందర నడుస్తాడు. అది మొదటి మాట మనము ధ్యానించుకున్నాం. రెండవది, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. మూడవది, యెహోవా మీకు సమీపముగా ఉన్నాడు. నాలుగవది, యెహోవా కనికరము గల దేవుడు. ఐదవది, యెహోషువ రోషము గల దేవుడు కదా. దేవుని గురించిన ఆలోచన వారికి ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. మరొక మాట ఈరోజు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.
అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, మరొక విషయాన్ని మోషే వారితో మాట్లాడుచున్నట్లుగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది వారిని గురించి మాత్రమే ఆలోచన చేయడం కాదు, కానీ మన కొరకు నేడు దేవుడు తన ఉద్దేశములు లేక దేవుని గురించిన ఆలోచన మనము కూడా కలిగి ఉండాలని, దేవుడు మన మధ్య ఉన్నాడని, మనకు సమీపముగా ఉన్నవాడు, మనకు ముందర నడుచువాడు, మన పక్షాన యుద్ధము చేయువాడు, ఆయన కనికరము గలవాడు, రోషము గల దేవుడని మనము ఎరిగి ఉన్నాం. అదే సమయంలో మరొక మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము అన్నాడు. వినాలి. మనం వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నాడు. ప్రకటన గ్రంథములో ఈ మాట మనం చూస్తాం. ఎంతమంది వింటున్నారు చెప్పండి? ఇప్పుడు దాని ఎన్నుకున్నోళ్ళు వింటున్నారా? వినాలి. దేవుని వాక్యము వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథములో. ఎలా విశ్వాసం కలుగుతుంది మనకు? వినుట వలన విశ్వాసము కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఆ మాట ఉన్నది. కనుక దేవుని మాట వినాలి. వినుటకు వేగిరపడుచు అని యాకోబు పత్రికలో రాశాడు. మాటలాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. అంటే ఆసక్తితో మనము వినే మనసు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు వినుము అని చెబుతున్నాడు. ఈ మాటలు అంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు కదా. మళ్ళీ ఒకసారి ఏమన్నాడు? ఇశ్రాయేలు వినండి అని అంటున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయేవి ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కనుక శ్రద్ధగా వినాలి అనే ఉద్దేశం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేవుని ప్రజలు. వారికి మనకున్న అనుబంధము, వారు దేవుని ప్రజలే, మనము దేవుని ప్రజలమే. వారిని వినమంటున్నాడు దేవుడు. ఈరోజు మనలను కూడా వినమంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం చాలా అమూల్యమైనది. ఇంతకాలం ఒకవేళ అనాలోచనగా మనము ఆయన సన్నిధిలో ఉంటూ వస్తున్నామేమో, కానీ ఇక ముందుకు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా దేవుని సన్నిధి చాలా అమూల్యమైనది. కొంతకాలానికి ఇది దొరకదు మనకు. ఇలాగ కూడుకోవాలంటే కూడా పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. కలిసి రావాలంటే కూడా పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. ఒకవేళ పరిస్థితులు బాగున్నా మనం ఎలాగుంటామో తెలియదు. అయ్యో నేను చర్చికి అయితే బాగుండును అనిపిస్తుంది ఆ దినాల్లో. ఇప్పుడు వచ్చే సమయాల్లో చర్చ్ ఎగ్గొట్టే సమయాలు ఎన్నో ఉంటాయి. ఇంచులో పడి ఉంటే నేను చర్చికి వెళ్తే బాగుండు, ఒకరోజు నన్ను ఎవరైనా తీసుకెళ్తే బాగుండు అనిపించే దినాలు రాకముందే దేవుని మాటలు చాలా శ్రద్ధగా వినాలి. దేవుని సన్నిధిలో చాలా శ్రద్ధగా ఉండాలి. మనమేదో మీటింగ్స్కి వచ్చినట్లు, ఏదో ఒక షో జరుగుతుంది కదా వచ్చి వెళ్ళిపోతాము అనుకోవడానికి కాదు. ఇంటర్వెల్ అయిపోయింది లేచి బయటికి వెళ్దాము అనే స్థితిలో చాలామంది పాటలు పాడిన తర్వాత, కానుకలు ఇచ్చిన తర్వాత సగం మంది వెళ్ళిపోతారు. ప్రకటనలు విన్నారా మీరు ఎవరైనా? 10-15 మంది అసలు కనిపించలేరు. ప్రకటనలు ఏం చేశాను నేను? ఈ వారములో ఏం కార్యక్రమాలు ఉంటాయి? వారములో జరిగే కార్యక్రమాలతో మీకు పని లేదు. ఆదివారం వచ్చామా, మళ్ళీ ఆదివారం వస్తే సరిపోతుంది. ఇక కార్యక్రమాలతో మనకేం పని అనుకునేవారు.
దయచేసి ఆలకించండి. మనకు బాత్రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. అందరూ ఒకేసారి వెళ్ళే బదులు మధ్య మధ్యలో ఒక్కొక్కరు వెళ్ళి రండి, పర్వాలేదు. పూర్తిగా ఎవరైనా చూస్తే చాలా అవమానం. సీట్లన్నీ ఖాళైపోయినాయేంటి అనుకుంటారు. అంటే ఏదైనా ఇంటర్వ్యూలు ఉంటుండొచ్చు. బహుశా వీరి సంఘములో కానుకలు వేసే సమయం అందరికీ ఫ్రీ ఉంటుండొచ్చు. అందరి బయటికి లేచిపోవచ్చు. కనీసము క్రమాన్ని, క్రమశిక్షణను మెయింటైన్ చేయండి. మీ తర్వాత మన తర్వాత తరానికి ఒక మాదిరి చూపండి. లేకపోతే వారు కూడా చేస్తారు, వారిని ఏం అనలేం మనము. కనుక దేవుని సన్నిధి చాలా అమూల్యమైనది. ఆయన మాటలు కూడా అంతే అమూల్యమైనవి. ఇశ్రాయేలు వినుము అని చెబుతున్న మాటలు, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నాడు. అద్వితీయుడు అంటే ఏంటి చెప్పండి? అద్వితీయుడు ఏకైక దేవుడు, తర్వాత వాడు లేడు. ద్వితీయుడు అనేవాడు లేడు. ఆయనే దేవుడు, ఒక్కడే దేవుడు. ఎన్ని పేర్లతో యెహోవా అన్నా, యేసు అన్నా, పరిశుద్ధాత్మ అన్నా, ముగ్గురు కాదు, ఒకటే దేవుడు. దేవుడు ఒక్కడే అని చెప్పాడు పరిశుద్ధ గ్రంథములో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రికలో కూడా చెప్పాడు. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఇద్దరు ముగ్గురు అనే నామములతో కాదు, ఒక్కడే. ఆయన అద్వితీయుడగు దేవుడు. మరొకరిని ఎవరైనా తీసుకొస్తే మోసపోవద్దు. యెహోవా దేవుడు, అద్వితీయుడగు దేవుడు. కొంతకాలానికి మోషే దేవుడుగా వారు ప్రొజెక్ట్ చేయొచ్చు. మోషే వారిని విడిపించినవాడు, నడిపించినవాడు. అందుకే వారు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు మోషేను చాలా ఘనపరుస్తారు. మేము మోషే శిష్యులము అన్నారు యోహాను సువార్తలో. ఏమన్నారు? మేము మోషే శిష్యులము అన్నారు. అందుకే మోషే సమాధి ఎవరికి కనబడకుండా చేశాడు దేవుడు. 40 సంవత్సరాల సహవాసం మోషే వారితో. వారి పట్ల మోషేకున్న ప్రేమ, మోషేకున్న సహనం, ఓపిక. ఒక తండ్రి తన కుమారుల ఎడల ఎలాగూ సహనము కలిగి ఉంటాడో అలాంటి సహనముతో నడిపించినవాడు మోషే. సుఖభోగాలన్నీ త్యాగం చేసినవాడు. శ్రమ అనుభవించుటకు ఇష్టపడినవాడు తన ప్రజలతో. కనుక మోషేను ఒకవేళ వారు ఈయనే మా దేవుడు అనుకోకుండా, ఎందుకంటే వారు అనుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఐగుప్తులో నుండి దూడ తీసుకొచ్చి దూడ రూపాన్ని చేసి ఇదే మా దేవుడు అని పూజించారు వారు. అరణ్యములో వారు ఏం చేశారు? మోషే 40 రోజులు పర్వతం మీద ఉన్నప్పుడు వారు బంగారం అంతా తీసుకొచ్చి ఒక దూడను తయారు చేశారు. ఆ దూడ ఎదుట ఇదే మా దేవుడు అని ప్రారంభించారు. ఈ ప్రమాదం ఉన్నది కాబట్టే మోషే ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. మరొక దేవుడు లేడు. 10 ఆజ్ఞలలో కూడా ఏమన్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. వారు యోర్దాను దాటి స్వాధీనపరుచుకునే ఆ భూభాగములో అనేకులు ఉన్నారు. వారి వారి దేవతలు ఉన్నాయి. వారి దేవతలలో ఏ దేవత కూడా వారు పూజించకూడదు. ముందుగానే హెచ్చరించాడు. అద్వితీయుడగు దేవుడు అన్నాడు. ఆయనను ఎలాగూ ప్రేమించాలి, ఈ దేవుణ్ణి మనము ప్రేమించాలి అన్నాడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నాడు. దేవుణ్ణి ప్రేమించాలి. మనం అందరం ప్రేమిస్తున్నాము, ఏ డౌట్ లేదు కదా, అందరం చెప్తాం. ఇప్పుడు ఎవరిని అడిగినా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాం. పేతురును కూడా ప్రభు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఏమన్నాడు? లేదు ప్రభు అన్నాడా? ప్రేమిస్తున్నానన్నాడు.
రెండవసారి అడిగాడు, మూడవసారి అడిగాడు. అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. మూడవసారి విసిగిపోయాడు. అవును ప్రభువా నీకు తెలుసు కదా అన్నాడు. ప్రేమించేవాడవైతే నా గొర్రెలను కాయుమన్నాడు, నా గొర్రెలను మేపుమన్నాడు. పేతురుతో మాట్లాడిన మాటలు. ఈరోజు మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం? ఇక్కడ 3 విషయాలు వ్రాయబడ్డాయి. పూర్ణ హృదయముతో ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? కొందరు పెదవులతో నన్ను ఘనపరచువారు కలరు అని రాశాడు యెషయా గ్రంథములో. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. పెదవులతో ప్రేమ చూపేవారు ఉంటారు చాలామంది. దేవుణ్ణి పొగడమంటే ఇప్పుడు వాక్చాతుర్యం కలిగిన వారు పెదవులతో ఎన్నైనా మాటలు మాట్లాడి దేవుని ప్రేమను కనుపరిచేవారు ఉన్నారు, లేకపోలేరు. ప్రేమ ఎలాగుండాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది ఇక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అన్నాడు. పూర్ణ హృదయమంతా ప్రభు ప్రేమతో నిండి ఉండాలి. మన హృదయములో మరేది ఉండకూడదు. ఎవరిని ప్రేమించినా ఆ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అనే భావాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. మనం అందరినీ ప్రేమిస్తాం, మన వారిని మనం ప్రేమించవలసిందే, పిల్లలను ప్రేమించవలసిందే, కుటుంబంలో భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండవలసిందే, తల్లిదండ్రులపై ప్రేమ కలిగి ఉండవలసిందే. కానీ ఈ ప్రేమలన్నిటికంటే ఎవరెవరిని నీవు ప్రేమిస్తూ ఉన్నావో వారందరికంటే ఎక్కువగా నీ పూర్ణ హృదయముతో యెహోవాను ప్రేమించాలి అన్నాడు. దేవుని పట్ల ఉండవలసిన ప్రేమ పూర్ణ హృదయముతో అన్నాడు, పూర్ణ ఆత్మతో అన్నాడు, పూర్ణ శక్తితో అన్నాడు. మనకు 3 భాగాలు ఉన్నాయి. మనలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. తెస్సలోనికైలకు వ్రాసిన పత్రికలో 5వ అధ్యాయము మొదటి పత్రిక 23వ వచనములో సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అన్నాడు. ఎన్నున్నాయి ఇక్కడ కూడా? ఆత్మయు జీవమును శరీరమును అని వ్రాయబడింది కదా. మనలో ఈ 3 ఉంటాయి. 3 భాగాలుగా మనలో ఆత్మ ఉంటుంది, మనలో జీవము, మన హృదయం హార్ట్, అలాగే మన శరీరము. వీటన్నిటితో మనము సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలి అని ఇక్కడ వ్రాయబడిన 3 కూడా పూర్ణ హృదయము అన్నాడు, పూర్ణ ఆత్మతో అన్నాడు, పూర్ణ శక్తితో. అంటే శక్తి ఎలా? శరీరములో ఉన్న శక్తి. ఆత్మ, జీవము, శరీరము మనలో ఉన్నట్లుగా హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శరీరముతో దేవుణ్ణి ప్రేమించాలి అని తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం ఎలా రుజువుపరుస్తావు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. పేతురైతే అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు, కానీ ప్రభు ఒక మాటలో సంతృప్తి పడలేదు, మళ్ళీ అడిగాడు. ఎందుకంటే పేతురు యేసు ప్రభువును ఎరగనని బొంకినవాడు కదా. యేసు ప్రభువును ఎరగను అన్నాడు. నాకు తెలియదు ప్రభు ఎవరో. యేసును బంధించినప్పుడు మంట కాచుకుంటూ బయట ఉన్నారు.
ఎవరో చూసి నీవు ఆయనతో ఉన్నవాడవు కదా అంటే నాకు తెలియదు అన్నాడు. అందుకే పేతురుని అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మన జీవితాలు అలాంటివే. ఒకప్పుడు మనము దేవుని ఎరగని వారము, ఎరగనన్నట్లుగా జీవించాం మనం. కానీ ఇప్పుడు ప్రభువులో మనం ఉండగా, ప్రభు యొక్క కనికరమును పొందిన మనము ఇప్పుడు దేవుణ్ణి, ప్రభువును ఎలాగూ మనము ప్రేమిస్తున్నాం. ప్రభు ప్రతి ఒక్కరిని ప్రశ్నించినప్పుడు ఏమని జవాబు చెప్పుదాం మనం? నీ ప్రేమకు రుజువేంటి అని చెప్పినప్పుడు ఎలా కనుపరుస్తాం మనం? దేవుడు ఒకటి కోరుతున్నాడండి, ప్రేమలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల. ఎందులో చూస్తాడు ప్రేమను? యోహాను సువార్తలో మనం చూద్దాం, చూడండి. అక్కడ మన ప్రేమను దేవుడు కనుగొంటాడు. ఊరికే మనం చెబుతూ ఉంటే పర్వాలేదు నువ్వు ప్రేమిస్తున్నావని నిన్ను నొప్పించకుండా అవునని అనుకునేవాడు కాదు. నీ ప్రేమను ఎలాగూ గ్రహిస్తాడో చూడండి. 14వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం. ఇంకా ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనును అన్నాడు. అంటే ప్రభువును ప్రేమిస్తున్నాము అనడానికి రుజువేంటి, సూచన ఏంటంటే మనము ఆయన మాటలు గైకొనే వారంగా ఉన్నాం. అది చూస్తాడు మనలను. నీ ఊరికే పెదవులతో ప్రతిసారి ప్రభువా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. 12 మంది శిష్యులలో అందరూ అన్నారు కానీ ఒకడేం చేశాడు? పట్టించాడు. కనుక ప్రభువు మనలను మన హృదయములో ఎలాగూ ప్రభువును ప్రేమిస్తున్నాము అనేది ప్రభు యొక్క మాటలను గైకొనువారుగా ఉంటే, గైకొనుట అంటే ఏంటి? వినుట, అంగీకరించుట, రెండు మాటలు ఉంటాయి అందులో. దేవుని మాటలను వినాలి, వాటిని అనుసరించాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నాడు. వెంటనే ఇక్కడ కూడా ఏం రాశాడు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అన్నాడు. అక్కడ మాటలను అన్నాడు, ఇక్కడ కూడా మాటలు అన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అనే విధానం ఏంటంటే ఆయన మాటలను మనము గైకొనడమే, అంగీకరించడమే. ఎంతగా నీవు ఆయన మాటలను అనుసరిస్తున్నావో అంతగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేది దేవుడు గుర్తిస్తాడు. తనను ప్రేమించు వారిని ఆయన ఎరుగును అని వ్రాశాడు. చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనములో చూడండి. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల దేవునికి ఎరుకైన వాడే. చెప్పనవసరం లేదు, ఆయన ఎరుగుతాడు. ఎలా ఎరుగుతాడు? నీవు ఆయనను ప్రేమిస్తున్నావు అనేది ఎలా ఎరుగుతాడంటే, నీవు ఆయన మాటలను, ఎన్నో మాటలు వింటున్నాం మనం కదా. మన ఈ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని సంవత్సరాలు గడిచి ఉంటుంది. ఈ ఇన్ని సంవత్సరాల్లో దేవుని మాటలు ఎన్నోసార్లు మనం వింటూ ఉన్నాం, ఎన్నో మాటలు వింటున్నాం.
వాటన్నిటిలో ఎన్ని గైకొని వాటిని అంగీకరిస్తున్నాము, అనుసరిస్తున్నాము? విన్నవేవైనా మనము జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? లేక విన్న మాటలు ఏవైనా మన జీవితంలో ప్రభువు కొరకు వాటిని ఫలభరితంగా కనుపరుస్తున్నామా? అలాంటి జీవితాన్ని ప్రభువు పరీక్షిస్తాడు. ఎవరైతే అలాగూ అంగీకరిస్తారో, అనుసరిస్తారో వారు దేవునికి ఎరుకైన వారే. నీకు నీవు చెప్పుకోవడానికి అవసరం లేదు, దేవుడు ఎరుగుతాడు. ఆయన మాటలు చాలా శ్రేష్టమైనవి. ఆయన మాటలు చూడండి, అందుకే ఏమన్నాడంటే అవి నీ హృదయములో ఉండవలెను అన్నాడు. మాటలు ఎక్కడుండాలి? చెవులలో కాదు, మనసులో కాదు, హృదయములో ఉండాలి అన్నాడు. దేవుని మాటలు చాలా అమూల్యమైనవి. చూడండి, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం. దేవుని మాటలు ఎలాంటివో ఆరో వచనం చదవండి. మట్టి మూసలో యెహోవా మాటలు పవిత్రమైనవి అన్నాడు. ఈ మాటలు మన హృదయములో కలిగి ఉండాలి. ఏ మాటలు? యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆ పవిత్రమైన మాటలు మన హృదయములో మనము కలిగి ఉండాలి. ఆ మాటలు కలిగి ఉంటే హృదయము నిండిన దానిని బట్టి మన నోటికి నుండి బయటకు వస్తాయి అన్నాడు మార్కు సువార్తలో. మన నోటి నుండి బయటకు వచ్చేటి ఏంటి? హృదయములో ఏమి నిండి ఉంటాయో అవే మన నోట నుండి బయటకు వస్తాయి. దేవుని మాటలు పవిత్రమైనవి మన హృదయములో నిండి ఉంటే మన నోరు కూడా ఏం మాట్లాడుతుందండి? చెప్పండి. పవిత్రమైన మాటలే మాట్లాడుతుంది. దేవుని మాటలే మాట్లాడుతుంటాం మనం. అది దేవుడు వారికి తెలియజేయుచున్న అతి ప్రాముఖ్యమైన మాటలు అవి. నేడు కూడా మనకు అవే మాటలండి. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ మాటలు పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవంటే మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అన్నాడు. అంత పవిత్రమైన మాటలు మన హృదయంలో ఉంటే ఎన్నిసార్లు మన నోట అపవిత్రమైన మాటలు మాట్లాడుతుంటాం చెప్పండి? ఎన్నిసార్లు బూతులు మాట్లాడతాం? ఎన్నిసార్లు ఒకరిని నిందిస్తాం, ఒకరిని అవమానపరుస్తాం? అపవిత్రమైన మాటలు మన నోట. మనము మాట్లాడే ప్రతి మాట దేవుని తీర్పులోనికి వస్తుంది. మనం అనాలోచనగా అనుకుంటాం, వెంటనే నేను మళ్ళీ దేవుణ్ణి క్షమించమని కోరుతానంటే ఎన్నిసార్లు దేవుని దగ్గర అసలు విలువలేని క్షమాపణ అది. ఎరిగి 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 తెలిసి 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 మళ్ళీ అవే పనులు చేయడం, అవే మాటలు మాట్లాడడం, మళ్ళీ ఏమన్నా అనుకుంటే నేను మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ కోరుతానంట. దేవుడు క్షమించిన నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు ప్రతిఫలము దొరుకుతుంది. దేవుడు ఒకవేళ క్షమిస్తాడు, కానీ నీవు పలికిన మాట అనుకోనండి, ఎవరినైనా దూషించావు, దానికి ప్రతిఫలం వారి నుండి నీకు వస్తుంది. ఎవరినైనా అపవిత్రంగా మాట్లాడినా వారు ఊరుకుంటారా? దేవుడు క్షమించిన ఎదుటివాడు గాయపడిన వాడు ఊరుకోడు. ఆ ప్రతిఫలాన్ని మనం పొందుతాం. కనుక మాటల విషయంలో దేవుని మాటలు మన హృదయములో సమృద్ధిగా కలిగి ఉండాలి. ఎంత కలిగి ఉండాలంటే అంత కలిగి ఉండాలి. ఈ వాక్యము, దేవుని మాటలంటే ఇప్పుడు మనకు వాక్యమే కదా. కీర్తనలు 119లో ఏమన్నాడంటే ఈ వాక్యము మన హృదయములో ఉంచుకుంటే మన హృదయములో ఏముండదు? పాపముండదు అన్నాడు. ఆ వాక్యము చాలా జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడు. కొన్నిసార్లు ఈ ప్రార్థనలో వీటన్నిటిని మనం ఎత్తి ప్రభు సన్నిధిలో మాట్లాడుకోవాలి. 11వ వచనం, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము
ఉంచుకొని ఉన్నాను అన్నాడు. అదే చెప్పాడు అక్కడ మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు, నా మాటలు నీ హృదయమందు ఉంచుకోవాలి అన్నాడు. మీ హృదయమందు ఉండాలి. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు ఏమన్నాడంటే, నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను. చెప్పగలగాలి మనం. ఉన్నదా దేవుని వాక్యం మనలో? ఉంటే ఆ వాక్యము, ఆ మాటలు మన నోటికి వస్తున్నాయా? మన సంభాషణలో ఎంత మట్టుకు దేవుని మాటలు మనం మాట్లాడుకుంటాం? ఇక్కడ వ్రాయబడిన మాటలు అవే చూడండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. వేటిని? దేవుని మాటలను. నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చూడండి ఎన్ని రాశాడో. ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడుకోవాలి అన్నాడు. నిజంగా చెప్పండి, ఎవరైనా మాట్లాడుకుంటారా? ఇక్కడ నుంచి పోయిన తర్వాత అసలు ఇప్పుడు చదివిన మాటలే జ్ఞాపకం ఉండవు సాయంకాలం వరకు. ఏమో చెప్పే అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఎంత బలహీనమైన మనస్సుతో, ఎంత బలహీనమైన హృదయముతో మనము దేవుని మాటల వైపు ఆలకిస్తున్నాం. దేవుడు చాలా, అందుకే మన ఆత్మీయ ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది. దేవుని మాటలు అవి ఎంత పవిత్రమైనవి అన్నాడు. దేవుని మాటలు మనం ఇంకా చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 3-4 వచనాల్లో తన మహత్తుగల మాట చేత అన్నాడు. మహత్తుగల మాట అంటే, మహత్తు అంటే గొప్ప మాటలు ఇవి. దేవుని మాటలు గొప్పవి, చాలా విలువైనవి, అవి పవిత్రమైనవి, అవి గొప్ప విలువైనవి దేవుని మాటలు. ఈ మాటలు మన హృదయాల్లో ఉండాలి. వాటిని గురించి మాట్లాడుకోవాలి. నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు నీ కుమారులకు నేర్పించాలి, వాటిని అభ్యసింపజేయాలి అన్నాడు. మనము మాట్లాడుకోవాలి, మన పిల్లలకు కూడా వాటిని నేర్పుతూ ఉండాలి. ఎంత మంచి ఆత్మీయ జీవితం, ఎంత మంచి ప్రభువులో ఉన్న జీవితం ఇది. మనం లేకపోవచ్చు, ఇప్పుడు ఒప్పుకుంటే మంచిది, సరి చేసుకుంటే ధన్యులమవుతాము. పోనీలే నాకెందుకంటే మనం పడే తిప్పలు పడుతూనే ఉంటాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. చెప్పిన మాటలు నమ్మకంగా మనం అనుసరిస్తే దేవుడు కృపగలవాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, నీకు మేలు కలుగునట్లు అన్నాడు. ఈ అధ్యాయంలో మనం ఇంకా ముందుకు ఆలోచన చేస్తే 18వ వచనం అన్నాడు, నీకు మేలు కలుగునట్లు అని రాశాడు. తర్వాత 24వ వచనములో కూడా నిత్యము మేలు కలుగునట్లు. ఎందుకు ఆయన మాటలు మన హృదయములో ఉంచుకోవాలి? నీవు వెళ్ళే దేశములో, నీవు స్వాధీనపరుచుకునే దేశము, అక్కడ ఎవరున్నారు? అన్యులున్నారు. అన్య జనాంగమును వెళ్ళగొట్టి అది స్వాధీనపరుచుకోవాలి. అదే సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులలో నీకు మేలు జరగాలి. ఒక నూతనమైన స్థలములో నీవు ఉండబోతున్నావు. అక్కడున్న వారిని యుద్ధము చేసి వారిని వెళ్ళగొట్టబోతున్నావు. కనుక నీకు మేలు జరగాలి. మేలు జరగాలి అంటే దేవుని మాటలు నీ హృదయములో నీ ఉంచుకోవాలి అన్నాడు. ఆ మాటలు పవిత్రమైనవి, మహత్తుగల మాటలు అన్నాడు. ఈ మాటలు మనము అభ్యసింపజేసి కూర్చుండునప్పుడు, లేచునప్పుడు మాట్లాడుకోవాలి. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను అన్నాడు. నోట ఉంచుకోవాలి,
చేతికి కూడా కట్టుకో. చేతులతో ఏం చేసినా కానీ ఆ మాటలు మనకు ముందుంటాయి. అవి దేవుని మాటలు మనలను ఏదైనా చేయకూడనివి చేస్తే ఆ మాటలు మనలను అడ్డగిస్తాయి. అందుకే చేతులకు కట్టుకోమన్నాడు. కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను అన్నాడు. కన్నుల నడుమ కూడా బాసికాల వలె ఉండాలి. అపవిత్రమైనవేవి చూడకుండా, మన కన్నులు అటు ఇటు తిరగకుండా ఆ బాసికముల వలె మనము కట్టుకున్నట్లయితే ఆ వాక్యము మనలను నడిపించేదిగా ఉంటుంది. ఎంత జాగ్రత్త పరుస్తున్నాడు చూడండి. అజాగ్రత్తగా మనము జీవిస్తూ దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా ఎంతో నష్టపోతూ ఉంటాం మనం. కానీ దేవుని మాటలు చాలా అమూల్యమైనవి. అద్వితీయ దేవుడైన యెహోవా, ఆయనను మనము ప్రేమించాలి అంటే ఆయన మాటలు మన హృదయములో భద్రపరుచుకోవాలి. ఆయన మాటలు మనము బాసికములుగా కట్టుకోవాలి, చేతులకు కట్టుకోవాలి. నోట ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి వాటిని గురించి. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అన్నాడు. ఇది మనం చేస్తాం. ఇంటిలో వాక్యాలు ఉంటాయి మనకు. కానీ వాక్యాన్ని బట్టి ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? కొన్నిసార్లు ఆ వాక్యం ఏంటో జ్ఞాపకం కూడా ఉండదండి. ఇంటిలో పెట్టుకుంటాం, మనం ఇంటిలో రాసుకుంటాము. చెప్పండి ఏ వాక్యం ఉన్నదో అని ఎవరైనా చెప్పగలుగుతారా? క్యాలెండర్లో ఏ వాక్యం ఉన్నది పైన అదైతే పెట్టుకుంటాం మనం. అది కూడా మనకు జ్ఞాపకం లేకుండా ఊరికే పేరుకు మాత్రమే వాక్యాలు పెట్టుకోవడం. ఇలాగూ నేను పెట్టుకుంటున్నాను నా ద్వారబంధముల మీద గౌనుల మీద అనుకోవచ్చు, కానీ ఆ వాక్యం ఏమిటో మనం తెలుసుకుంటున్నామా? ప్రియులారా, చాలా ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేసిన మాటలు ఇవి. ఇశ్రాయేలు వినుము, శ్రద్ధగా వినాలి. దేవుని మాటలను హృదయములో కలిగి ఉండాలి. పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనను ప్రేమించాలి. అది పిల్లలకు కూడా అభ్యసింపజేయాలి. దేవుని మాటలు చాలా విలువైనవి. ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయం 29వ వచనములో నా మాటలు అగ్ని వంటివి కావా అన్నాడు. బండను బద్దలు చేసే సుత్తె వంటిది అన్నాడు. దేవుని మాటల విలువ చాలా శ్రేష్టమైనది. ఆ దినాల్లో ఒక శతాధిపతి ప్రభు తన ఇంటికొచ్చి తన దాసుని స్వస్థపరచడానికి వచ్చినప్పుడు అన్యుడైన శతాధిపతి గుర్తించాడు, ప్రభువా, మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడను కాదు, మాట మాత్రము సెలవీయమన్నాడు. ఆ మాటలో ఉన్న విలువను గుర్తించినవాడు, శక్తిని గ్రహించినవాడు, మాట మాత్రము చాలన్నాడు. దేవుని మాటలో అంత గొప్ప విలువ, శక్తి, ప్రభావములు ఉన్నాయి. కనుక ఎంత మనము దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మన హృదయములో కలిగి ఉంటామో అంత మేలు పొందుతాం. మన ఆత్మీయ జీవితంలో అంత బలముగా మనం ఉంటాం. ఆ మాటలు అగ్ని వంటివి అన్నాడు. ఏవైనా మన మీదకి వస్తే వాటిని దహించే శక్తి గలవి. బండను బద్దలు చేసినట్లు సుత్తె వంటివి అన్నాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడం, చదవడం అలవాటు చేసుకోండి. చదివిన వాక్యాలు హృదయంలో భద్రపరచుకోవాలి. ఒకరోజు ఈ వాక్యము కరువైపోతుంది. ఆమోసు గ్రంథములో వ్రాయబడింది, వాక్యము కరువయ్యే దినాలు రాబోతూ ఉన్నాయి. ఆహారము కరువైన దినాలు మనకు తెలుసు. వాక్యము కరువయ్యే దినాలు క్రైస్తవులకు ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నది. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఇంకా మన వరకు రాలేదని మనకు తెలియకపోవచ్చు, కానీ ఇప్పటికే చాలా ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు. కనుక దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉన్నప్పుడే వాక్యమును మనము హృదయములో భద్రపరచుకోవాలి. ఒక దైవ సేవకుడు, చాలా శ్రేష్టమైన సేవకుడు ఎస్ ఆనందం గారు మన మధ్యలో చాలా సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు. బాంబే కూడా చాలాసార్లు వచ్చాడు.
సువార్త ప్రకటించాడు. వారి సువార్త ద్వారానే ఈ రోజుల్లో బాంబేలో బ్రదర్ అండ్ సంఘాల్లో చాలామంది రక్షింపబడిన వారి సువార్త ద్వారా. వారు ఆఖరి దినాల్లో వారికి షుగర్ ఎక్కువగా అయిపోయి వారికి కన్నులు కనిపించకుండా అయిపోయాయి షుగర్ను బట్టి. తర్వాత షుగర్ను బట్టి ఒక కాలు కూడా తీసేశారు. కాలు తీసేయక ముందు పూర్తిగా ఆయన కళ్ళు ఒకరు పట్టుకొనే రావాలి. ఆ సమయంలో కూడా ఒకసారి బాంబే వచ్చాడు. ఆఖరిసారి తన భార్యను వెంట పెట్టుకొని ఎస్ ప్రభుదాస్ గారు, ఎస్ ఆనందం గారు. అప్పుడు ఆయనలో వాక్యం ఎంత ఉన్నదంటే బైబిల్ తీయలేడు, ఆయన బైబిల్ చూడలేడు, కానీ ఏమి తీయకుండానే వాక్యము చెప్పాడు, వాక్యము చూపించాడు, వచనాలు చూపించాడు. హృదయములో ఎంత కలిగి ఉన్నాడో చూడండి. కనుక ఆ దినాల్లో కూడా ఇక బైబిల్ తాను చూడలేకపోయినా, వాక్యాన్ని తాను చూచి చదవలేకపోయినా, తన హృదయములో ఉన్న వాక్యాన్ని ఎత్తి మాట్లాడగలిగాడు. ఆ దినాల్లో కూడా సువార్త ప్రకటించగలిగాడు. దేవుని వాక్యము ఎంత బలమైనదో, ఎంత శ్రేష్టమైనదో. అలాంటి సేవకులు ఎంతో ధన్యులు. మన మట్టుకు మనం కూడా దేవుని మాటలను మన హృదయములో భద్రపరుచుకుందాము, మేలు పొందుదాము. నిత్య మేలు వాటిలోనే మనకున్నది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవైన తండ్రి, దయగల ప్రభువా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడవని ప్రభువా, మిమ్మను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని, మీ మాటలు హృదయములో ఉంచుకోవాలని హెచ్చరించిన మాటలను బట్టి స్తోత్రాలు. ఆ మాటలను ప్రభువా మా పిల్లలకు కూడా అభ్యసింపజేయాలని, కూర్చుండునప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళునప్పుడు, పరుండునప్పుడు ఆ మాటలు మాట్లాడవలెనని తెలియజేశావు. చేతులకు కట్టుకోవాలని, కన్నుల నడుమ బాసికములుగా కలిగి ఉండాలని, ఇంటి గోడల మీద, ద్వారబంధముల మీద వ్రాసుకోవాలని చెప్పిన అమూల్యమైన మాటలు, మీ మాటలు మా హృదయములో సమృద్ధిగా మేము కలిగి ఉండుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అందరినీ దీవించండి ప్రభువా. తిరిగి వెళ్ళే ప్రయాణాలు తమ తమ ఇండ్లకు క్షేమంగా నడిపించండి. దూర ప్రయాణాలు చేసి వచ్చారు, తిరిగి క్షేమంగా తమ తమ ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి మలాడ రూతక్క ఈరోజు ఊరికి వెళ్ళే ప్రయాణం తనకు తోడయుండి క్షేమంగా నడిపించండి. మమ్మల్ని అందరినీ దీవెనలతో పంపండి. మరొకసారి ప్రభువా, ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అను అనువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతిక్షణము దరిచేరి నన్నే తాకెను. అను అనువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతిక్షణము దరిచేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసెను, నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే
నిరంతరం ప్రకటించెదా. వందనం.